హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే సర్దిపెట్టి గురించి. సర్దిపెట్టి అంటే ఏంటి అనుకుంటున్నారా? సర్దిపెట్టి అంటే ఐస్ పెట్టండి. ఐస్ పెట్టి అంటే కూడా ఏంటి అంటున్నారా? ఐస్ పెట్టి అంటే ఫ్రిడ్జ్ అండి. మనం రోజు వాడుకునే ఫ్రిడ్జ్ గురించి చెప్తున్నాను. మనం ఫ్రిడ్జ్ని ఎలా మధ్యతరగతి పీపుల్ ఎలా యూజ్ చేస్తారు అనేది నేను చెప్తున్నాను. రెండు రకాలు ఉంటాయండి. పెద్ద ఫ్రిడ్జ్ అయితే ఒకలా వాడతాం, చిన్న ఫ్రిడ్జ్ అయితే ఒకలా వాడతాం. చిన్న ఫ్రిడ్జ్ అనుకోండి, లైక్ 3 feet ఆర్ 4 feet ఫ్రిడ్జ్ అనుకోండి. అందులో మనం ఏం పెడతామంటే పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు పెట్టుకుంటాము. లేదా ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి పెడతారు. కాకపోతే మనం ఏం చేస్తాము, మనం ఏదన్నా కూర, పప్పు ఇలాంటివి చేసామనుకోండి, కొంచెం మిగులుతుంది, ఒక 2-3 స్పూన్స్. దాన్ని ఏం చేస్తాం, మనం మళ్ళీ అదొక చిన్న బాక్స్లో పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు తినొచ్చులే, పనికి వస్తుందిలే అనుకుంటాం. తింటామా? తినాం. ఫ్రెష్గా చేసుకుంటాం, తింటాం. ఎందుకంటే ఈ రోజుల్లో పనోడు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా రేషన్ బియ్యం వస్తున్నాయి, మంచిగా సన్న బియ్యం వేడివేడిగా వండుకుంటున్నారు. ఇంత అంత మిగిలితే తీసుకోవట్లేదు. సో మనం ఏం చేయాలంటే మనకి ఎంత కావాలో అంత వండుకోవాలి. లేదా కొంచెం అప్పుడు మిగిలింది అప్పుడే డస్ట్బిన్లో వేసేయాలి. కానీ మనం అలా వేయలేం. మన మధ్యతరగతి మెంటాలిటీ ఏంటంటే తింటాంలే, రేపు తినొచ్చు, ఎల్లుండి తినొచ్చు అని దాన్ని అలానే పెడతాం. కానీ తినం మనం. ఎందుకంటే ఈ రోజుల్లో సర్ది తినద్దు, వేడివేడిగా తినండి అంటున్నాడు. సర్ది తింటేనేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది, అది ఇది అంటున్నారు. కానీ ఇదివరకు రోజుల్లో పెద్దల మాట సద్దన్నం మూట అనేవాళ్ళు. పెద్దల మాట సద్దన్నం మూట అంటే పెద్దలు చెప్పే మాటలు మనకి ఎంత బాగా ఉపయోగపడతాయో, సద్దన్నం కూడా తింటే అంత బలం అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అదంతా ఏం లేదు. సో అలాగే 6 feet ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఏం చేస్తాం మనం, దాంట్లో అల్లం, బెల్లం, కూరలు, పండ్లు, మిగిలిపోయిన సర్ది మూటలు, అంటే పెరుగు, అదే పప్పు, కూరలు ఇవన్నీ పెట్టేస్తాం. అదే కాకుండా దాంట్లో ఇంకా ఏం పెడతామంటే పప్పులు, లైక్ కందిపప్పు, మినప్పప్పు, రవ్వలు, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, చింతపండు, బెల్లం, ఇలా అన్నీ పెట్టేసి దాన్ని ఒక చిన్న ప్రొవిజనల్ షాపా లేదా చిల్లర కొట్ట అన్నట్టు తయారు చేస్తాం. ఈ రోజుల్లో మనం ఫ్రిడ్జ్లో మళ్ళీ పచ్చళ్ళు అండి, నిలవ ఉండే పచ్చళ్ళు, ఆవకాయలు, మాగాయలు, అటు కార పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇలా అన్నీ తోసేసి దాన్ని ఒక పెద్ద చిల్లర కొట్టే తయారు చేస్తున్నాం. సో మనం మిగిలిపోకుండా వండుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా వండుకుందాం. అయినో మనం అలా వండలేం. ఎందుకంటే మనం మనుషులు రోజు ఒకేలా తినరు, ఒకేలా ఉండరు. ఒకరోజు ఎక్కువ తింటాం, ఒకరోజు తక్కువ తింటాం. సో మనం ఏం చేద్దామంటే ఎప్పుడప్పుడు తీసేద్దాం. ఆ ఫ్రిడ్జ్లో తొయ్యకుండా ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్లా వాడుకుందాం. దాన్ని సర్దిపెట్టేలా కాకుండా ఫ్రిడ్జ్లా వాడుకుందాం. ఇదే నా ఫ్రిడ్జ్ స్టోరీ ఫ్రెండ్స్, చిన్న సర్ది పెట్టే స్టోరీ. బాయ్ ఫ్రెండ్స్.